మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. అంటే ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి అందరూ కూడా చాలా హెల్త్ కాన్షియస్ అయ్యారు. సో మరి మీరు చెప్తూ ఉంటారు కదా, ప్రాబ్లం దగ్గరనే మనకి సొల్యూషన్ దొరుకుతుంది అని. మరి ఆ హెల్త్ కాన్షియస్ ఇప్పుడు ఫుడ్లో కావచ్చు, డ్రెస్సెస్లో కావచ్చు, ఎవ్రీథింగ్ అందరూ కూడా ఆర్గానికే అని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే బిజినెస్ ఏమైనా ఉందా? ఉంటే ఆ బిజినెస్ ఐడియా ఏంటి? ఎస్ సిరి గారు, మిల్లెట్స్ బిజినెస్. సిరిధాన్యాలు అంటారు, చిరుధాన్యాలు అంటారు. సో రాగులు, సజ్జలు, జొన్నలు, తర్వాత వచ్చేసి అరికలు, కొర్రలు, సామెలు, అండుకొర్రలు, ఇవన్నీ వచ్చేసి సిరిధాన్యాలు ప్లస్ చిరుధాన్యాలు అన్నమాట. వీటితో ఎప్పుడైతే మనము బిజినెస్ ప్రారంభిస్తామో చాలా చాలా ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు. ఓకే. సో యాక్చువల్గా ప్రాధాన్యంగా ఇప్పుడు శ్రీ ఖాదర్వలి గారని ప్రచారం చేస్తున్నారనమాట. హెల్త్ కాన్షియస్గా ఇవి తినండి అంటే చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా హెల్త్ రిలేటెడ్. బిఫోర్ కరోనానే వాళ్ళు స్టార్ట్ చేసేసారు క్యాంపెయిన్. కానీ ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసి వాడకం ఎక్కువ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ఆమోదం ఇచ్చిందనమాట. లాట్స్ ఆఫ్ ఫండ్స్ జనరేట్ చేస్తుంది. ప్లస్ ఇంటర్నేషనల్ వైడ్గా గ్లోబల్ హబ్గా, మిల్లెట్స్ గ్లోబల్ హబ్గా మన కంట్రీ ఉండాలనే ప్రయత్నంలో చాలా చాలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇవి పూర్వకాలంలో చూసుకుంటే అంటే మన పేరెంట్స్ చిన్నప్పుడు వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుంటే ఇవే. తాతలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, వీళ్ళందరినీ ఒక్కసారి అడిగితే ఇప్పుడు మనము హెల్తీగా మిల్లెట్స్, సిరిధాన్యాలు అని ప్రచారంతో అంతా వింటున్నాము, తెస్తున్నాము ఇంటికి. కానీ వీళ్ళ ముందు ఒక్కసారి మనం పెడితే ఇవా మన ఫుడ్డే ఇది, ఇవన్నీ తినే మనం అంత గట్టిగా ఉన్నాము అంటారు వాళ్ళు. సో ఇది నిజమండి యాక్చువల్గా. ఎందుకంటే గ్లోబల్ సర్వే ప్రకారంగా మన హెల్త్ ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతుంది అని సర్వే చేస్తే అందులో వచ్చింది సిరిధాన్యాలు అని మిస్సింగ్ అవుతుంది అని మన ఫుడ్లో. సో అప్పుడు మళ్ళీ రీబ్యాక్ అంటే తేవడం జరిగింది అనమాట. ఎందుకు ఇంత ప్రాధాన్యత దీనికి అంటే షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, తర్వాత వచ్చేసి మనకు ఆర్థరైటిస్, ఇవన్నీ చాలా చాలా క్యాన్సర్స్కి అన్నిటికీ క్యూర్ ఇందులో ఉంది సిరి గారు. మనకి హెల్త్ వైజ్ చూసుకుంటే నాట్ ఓన్లీ అంటే డిసీజ్కి క్యూరేనా అని కాదు, మనము ప్రజెంట్గా ఎనర్జీ బిల్డ్ చేసుకొని రోగాల్ని రానివ్వకుండా ఆపే శక్తి ఈ సిరిధాన్యాల్లో ఉంటుంది. కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత అన్నమాట. సో అందుకని ఈ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కూడా మనము చాలా చాలా ఒక ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ చూడొచ్చు. అందరూ మ్యాక్సిమం వాడకం స్టార్ట్ చేసేసారండి. ఈ బిజినెస్ జస్ట్ అంటే ఏదో ధాన్యాలు కొని అమ్మడమే కాదు, రకరకాలు ఉంటాయన్నమాట. ఓకే. మన మైండ్ దీనికి విస్తరించాలి అంతే. మన మైండ్ ఎంత ఎక్స్పాండ్ చేస్తామో అన్ని బిజినెసెస్ వీటి నుంచి తేవచ్చు మనం. అంటే ఈ ఒక్క మిల్లెట్స్ తోటే? ఎస్ సిరి గారు. ఇప్పుడు కుకీస్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకు ఫుడ్ ఇంకా జొన్న రవ్వ కావచ్చు అలాంటివి, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్కి స్నాక్స్ లాంటివి, తర్వాత అన్ని రకాలుగా మనము రకరకాలు చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ విత్ మిల్లెట్స్ అనేది చర్చించుకుందాము. సో ప్రజెంట్ అయితే మనకు పెట్టుబడి ఎంత పెట్టాలి, తర్వాత వచ్చేసి దీని మెటీరియల్ ఎలా కొనుగోలు చేయాలి, దీని ప్రాఫిట్ ఎంత అని ఆలోచిస్తే దీనికి 3 కేటగిరీస్లో మనము చూడొచ్చు సిరి. నా దగ్గర జస్ట్ పెట్టుబడి తక్కువ ఉంది, ఒక చిన్న స్టోర్తో నేను ప్రారంభించాలి అనుకుంటున్నాను అంటే 4 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇనఫ్. ఓకే. ఒక చిన్న షాప్ పెట్టుకుంటే ఒక 700 SFT షాప్ అట్లా పెట్టుకుంటే చాలన్నమాట. ఈ 4 to 5 lakhs బడ్జెట్లోనే మీరు స్టార్ట్ చేసేయచ్చు. మార్కెటింగ్ ఎక్కడ చేయాలి? మార్కెటింగ్ విషయానికి వస్తాను సిరి గారు. సో ఇంకా పెద్ద మొత్తంలో నేను చెయ్యాలి, పెద్ద యూనిట్ పెట్టాలి, సూపర్ మార్కెట్స్కి సరఫరా చేయాలి అంటే 10 to 15 lakhs బడ్జెట్. ఓకే. ఇంకా లేదు నేను ఇంటర్నేషనల్ వైడ్గా కూడా వెళ్ళాలి, లేదు స్టేట్స్కి డీలర్షిప్ ఇవ్వాలి అనుకుంటే 40 to 50 lakhs బడ్జెట్ చాలా చాలా అవసరం అన్నమాట. దీనికి ఎంత పెద్దన్న మీరు పెంచుకుంటున్నారో అంత పెద్దగా మీకు ఏరియా వైజ్ రూమ్ కూడా అంతే అవసరం.
సో మిషనరీతో పాటు మీరు రా మెటీరియల్ విత్ స్టోరేజ్ ఇవన్నీ కావాలంటే మినిమం 500 SFT రూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో దీనికి మార్కెటింగ్ చూసుకుంటే సిరి గారు బెస్ట్ మెథడ్ వచ్చేసి మనకు మీరు అర్బన్ కావచ్చు, మున్సిపల్ ఏరియాస్ కావచ్చు, ఎక్కడైనా రూరల్ కావచ్చు, మొబైల్ ట్రక్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. విత్ మన బ్రాండ్కి సంబంధించిన ఏదైతే ఉందో ఈ మొబైల్ చెప్పాను కదా ట్రక్, వీటి మీద వెయ్యాలన్నమాట. ఇప్పుడు ఒక నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే పెట్టుకుంటాను నేను నా బ్రాండ్. సో అది మొబైల్ మొత్తం ఉండాలి. సో మొబైల్ రాజు మిల్లెట్స్ లైక్ దట్. అలా మనము రూరల్ కావచ్చు, ఎక్కడైనా సప్లై చేయొచ్చు ఒక మెథడ్. తర్వాత వచ్చేసి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంకా చెప్పలేము, సప్లై ఆల్రెడీ జరుగుతుంది. ఇలా లేదు సపరేట్ ఒక షాపే పెట్టుకుంటానంటే మీరే పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు సిరి గారు. ఓకే. ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మనము అపేడా అంటాం అన్నమాట. గవర్నమెంట్ పోర్టల్లో ఇది అప్లోడ్ చేసి ఆ పోర్టల్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో మనం ఎలా చేయొచ్చు, సప్లయర్స్ లేదు మేము ఇంత పెద్దగా చేయలేము అంటే కూడా జస్ట్ మీ నుంచి కొనుగోలుదారులు కూడా అందులోనే ఉంటారు. తర్వాత డిఫరెంట్ వేస్ కూడా మనకు అందులో దొరుకుతుందన్నమాట. రకరకాలుగా ఉంటాయి. మీరు కుకీస్ తయారు చేస్తారా, స్నాక్స్ తయారు చేస్తారా, లేకపోతే ఏదైనా రవ్వ టైప్ చేస్తారా, అంటే బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి చేస్తారా, ఒక్క కుకింగ్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు మిల్లెట్స్తో. ఇవన్నీ మనకు పోర్టల్లోనే వీళ్ళు అందిస్తున్నారు. గవర్నమెంట్ అంతగా సపోర్ట్ చేస్తుంది, ప్లస్ లాట్స్ ఆఫ్ ఫండ్స్ జనరేట్ చేస్తుంది. కాబట్టి మనము ఈజీగా హాయిగా ఈ పంటని ప్రారంభించవచ్చు. ఇంకా దీనికి సంబంధించింది వ్యాపారంలో మనకి ఎంత లాభం ఉంటుందండి? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ కమింగ్ టు దట్ పాయింట్. ఇప్పుడు మనకు 100 రూపాయలకి బయట దొరుకుతుంది మిల్లెట్ ఏదైనా కావచ్చు రకంగా అంటే వాళ్ళకి జస్ట్ 60 to 70% పడి ఉంటుందండి. 15 రూపీస్ to 30 రూపీస్ పర్ కిలో మనము అర్న్ చేయొచ్చు. ఇంకా మీ దగ్గర స్టోరేజ్ నేను స్టోర్ ఎందుకంటే వీటికి ఎలాంటి కెమికల్స్ అవసరం లేదు స్టోరేజ్కి. ఇవన్నీ నా దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటానంటే ఇంకా ఫ్యూచర్లో దీనికి వచ్చేసి రేట్ ఎలాగో పెరిగేదే. సో అప్పుడు మీ ఇంకా ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అలా 15 రూపీస్ to 30 రూపీస్ పర్ కిలో. ఇంకా మీ ఇష్టం, ఎంత మంచిగా మీరు పెట్టుబడి పెట్టదలుచుకుంటున్నారు అంత మంచిగా అర్న్ చేయొచ్చు. విత్ జస్ట్ 4 to 3 మెంబర్స్ ఉంటే చాలు లేబర్. దీనికి ఎక్కువ కూడా అవసరం లేదు. మిషనరీస్ ఇండియన్ మార్ట్లో ఎలాగో దొరుకుతాయి మనకు. సో ఇవన్నీ మనము సమకూర్చుకొని ఈ బిజినెసెస్ ప్రారంభించి చాలా హాయిగా హ్యాపీగా ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు సిరి గారు. ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను దోశ బ్యాటర్. ఇప్పుడు ఇప్పటి వరకు రైస్ దోశ బ్యాటరే మేము చూస్తున్నాం. అవును. చిన్నగా ఇంట్లోనే మనకు సామెలతో లేకపోతే అరికలతో కొర్రలు ఎక్కువ మ్యాక్సిమం వీటితోనే మీరు నానబెట్టి మినపప్పు వేసి ఒక బ్యాటర్ తయారు చేసి ఇవన్నీ మెల్లగా సూపర్ మార్కెట్స్కి ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కడైతే అమ్ముతారో అక్కడంతా సప్లై చేయొచ్చు చిన్న పెట్టుబడితోనే. సో ఇలాంటివి ఇంకా రాబోయే వీడియోస్లో చర్చించుకుందాము. చాలా బెనిఫిట్స్ ఫ్రమ్ మిల్లెట్స్. హెల్త్ కాన్షియసే కాకుండా ప్రాఫిట్స్ కూడా హాయిగా అర్న్ చేయొచ్చు సిరి గారు. ట్రూ అండి. అండ్ అలాగే ఈ వ్యాపారం చిన్న వాళ్ళే చేయొచ్చు, పెద్దవాళ్ళే చేయొచ్చు అనుకోకుండా ఎవరైనా వాళ్ళ స్థాయికి బట్టి మనము ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ అందులోనే ఇంకా చాలా రకాలు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది. సో వాటి కోసం మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇలా చిన్న వ్యాపారాలు పెట్టాలి అన్న ఐడియా రాకపోవడం కావచ్చు, మధ్యలోనే ఆగిపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు? ఎస్ సిరి గారు, నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయొచ్చు. మా టీం డీటెయిల్స్ మొత్తం సంప్రదిస్తుంది. తర్వాత వచ్చేసి ఎక్కడ కూడా మనకు స్టక్ అయ్యాము బిజినెస్లో, లేకపోతే కొత్త ఐడియాస్ మనకు రావట్లేదు, ఈ పెట్టుబడి పెట్టేకి నా దగ్గర డబ్బులు ఉంది, స్కిల్ ఏదో తెలియట్లేదు, వీళ్ళందరూ సంప్రదించవచ్చండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి క్లాసెస్తో పాటు 1-to-1 సెషన్స్ అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. కంటిన్యూస్గా మీరు దేనికైనా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.